వ్యాపకాలతో ఉంటే నువ్వు ప్రభుత్వంలో కనిపెట్టలేవు. నీ వ్యాపకాలు ప్రక్కన పెట్టి నీ మత్తులను వదిలిపెట్టి దేవుని ఒక మత్తు కలిగి ఉండాలి. ఆ మత్తు ఏంటంటే, అయ్యా నిన్ను ఎదుర్కోవటం నాకు కావాలి ప్రభా, నువ్వు ఉంటే నాకు చాలేస్తాయా, నీవే నా సమస్యను గట్టెక్కించగలిగి నమ్మదగిన దేవుడు నాయన. అయితే ఆ యొక్క దైవస్థాపకుడు అర్థం చేసుకుని అన్నాడు, ఒక మాట్లాడాడు, దేవుడు తన వాక్కుతో మాట్లాడాడు. ఏమనంటే, మరుసటి నీ కాలానికి నీ కౌగిట్లో కుమారుడు ఉండబోతున్నాడు. ఆమేన్. నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నీ భక్తిని దేవుడు మెచ్చుకున్నాడు. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు నీ జీవితంలో దేవుని కార్యం కొరకు కనిపెట్టుకుని చూసావే, దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాడు. చేతులు దగ్గరగా